నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు క్షీరసాగర మదనం మూవీ టీం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఈ మూవీ ఆగస్ట్ 6th రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు, అండ్ హీరో మానస్ అండ్ హీరోయిన్ అక్షత ఉన్నారు. హాయ్ అండి. ఫస్ట్గా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆఫ్టర్ పాండమిక్ మళ్ళీ ఇలా ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నాము అండ్ మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి, ఓటీటీ కాకుండా. సో ఫస్ట్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఇట్స్ మై ఫస్ట్ మూవీ. ఈ ఫస్ట్ మూవీన థియేటర్స్లోకి రావడం అనేది ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో 24 hours ఎప్పుడు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. సో వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో మీకు ఎలా అనిపించింది? అంటే మళ్ళీ థియేటర్స్లో మనం వస్తామా లేదా, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండే? అందరూ లైక్ మూవీ లవర్స్ లాగే నేను కూడా ఎప్పుడెప్పుడు థియేటర్లో మూవీ చూస్తానా అనే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ పాండమిక్లో అన్ని మూవీస్ కవర్ చేసాము, ఓటీటీలో సిరీస్లు చూసాము. బట్ ద మెయిన్ ఏంటంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక 2 hours నాన్ స్టాప్గా కంటిన్యూస్గా మనం ఒక మూవీ చూసి అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అయినట్టు మాత్రం నాకు అనిపించింది. సో ఒక జెన్యూన్ ఫిల్మ్ లవర్ ఎప్పుడు కూడా థియేటర్స్లోనే మూవీని ఎంజాయ్ చేస్తాడు. సో హోప్ దట్ ఆన్ August 6th that tomorrow we can create that experience for the audience. అక్షత, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి మళ్ళీ మన మూవీస్ చూడబోతున్నాము. సో మీ మూవీ మళ్ళీ మీరు థియేటర్స్లో చూడబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇది నా డెబ్యూ మూవీ, సో ఇది నా ఫస్ట్ మూవీ. అండ్ నేను యాక్చువల్లీ డేస్ కౌంట్ చేశాను, సో వెన్ ఐ విల్ గెట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. సో నేను చాలా ఎక్సైటింగ్గా ఉంది. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కలిసి మూవీ తీశారు అని విన్నాము, దాని గురించి చెప్పండి. ఫస్ట్ యాక్చువల్గా అండి, ఇది నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. మా ప్రాజెక్ట్లో మేము ఒక సాటర్డే వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో కథలు అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్ ఉంది. దాంతో నేను కథలు రాసుకున్నాను, ఒక మంచి స్టోరీ రాసుకొని ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో ఒక సాటర్డే నేను కూర్చొని మా టీం, నా కింద వర్క్ చేసే టీం మెంబర్స్ తోటి కథ చెప్పినప్పుడు చాలా వాళ్ళు స్పెల్ బౌండ్ అయ్యారు. సో ఇంక వాళ్ళు మేము ముందు తీసుకెళ్తాం సార్, మీరు వదిలేండి అని చెప్పి, సో వాళ్ళు అక్రాస్ ఆల్ ఎంఎన్సీస్ వాళ్ళకున్న కనెక్షన్స్ అన్నీ పెట్టి వాళ్ళకి స్టోరీని యాడ్ చేయించారు. సో అందరూ అలానే స్పెల్ బౌండ్ అయ్యారండి కథకి. సో వాళ్ళే ముందుకు వచ్చి, అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ మేము కాంపిటేటర్స్. సో ఇప్పుడు ఒక కంపెనీ బట్ ఏంటంటే ఒక మూవీకి వచ్చేసరికి సో దే ఆల్ కేమ్ టుగెదర్ అండ్ సో అలా ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సో మానస్ గారికి స్టోరీ నరేట్ చేశాను. సో ఆయన కూడా చాలా బాగా నచ్చిన స్టోరీ. సో ఇంకక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యి సో ఫైనల్లీ ఇక్కడికి వీఆర్ ఇన్ దిస్ షేప్. మానస్ గారు, సో సార్ మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? ఎలా ఓకే చేశారు? అంటే ఫస్ట్ నాకు ఈ స్టోరీ కాదండి, డిఫరెంట్ స్టోరీ చెప్పారు. దానికి నేను చెప్పాను, సార్ ఇది అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు అంటే, ఇమీడియట్గా నాకు నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి కలుస్తానండి అని చెప్పి ఇంకొక స్టోరీ నరేట్ చేశారనమాట. అదే క్షీరసాగర మదనం. సో ఈ మూవీలో ఏంటంటే ఒక 7 different క్యారెక్టర్స్, ఒక 5 stories, ఒక 2.5 hours రన్ టైంలోని ఒక జరిగే కథ. సో ఇలాగా ఒక కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక 40 minutesలోని మనకి ఎవరైనా సరే ఎగ్జైట్ అవుతారు, వావ్ భలే ఉందే. సో బికాస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వే యూ హ్యావ్ ఎమోషన్, యూ హ్యావ్ ట్విస్ట్, యూ హ్యావ్ రన్. అంటే ఎక్కడ కూడా మీకు లాగా ఉండదు, బోర్ లాగా. ఒక లవ్ స్టోరీ అంటే యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఎమోషన్ ఇన్ ఆర్డర్ టు ఎంబ్రేస్ దట్ ఫిలిం. బట్ ఇలాంటి ఒక యాంథాలజీ టైప్ ఫిల్మ్ ఏంటి అంటే డిఫరెంట్ కథలు ఉంటున్నప్పుడు మీకు అవునా ఏం జరిగింది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. 40 minutesలో ఆ నరేషన్లోనే నాకు ఆ ఎగ్జైట్మెంట్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. సార్ ఇది చాలా బాగుంది సార్, ఈ మూవీ మనం డెఫినెట్గా చేద్దాము అని చెప్పి, తర్వాత బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అవన్నీ మనం చూసుకొని అండ్ మంచి సార్ డెబ్యూ కావడంతో మంచి టీమ్ సెట్ చేసుకొని, అలానే మాకు వండర్ఫుల్ టీమ్ దొరికారండి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా గారు, హీ హాస్ గివెన్ వండర్ఫుల్ ట్యూన్స్. సాంగ్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చాయి. మాకు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఎవ్రీ సాంగ్కి. అండ్ వెరీ గుడ్ సింగర్స్ వీ హ్యావ్ గాట్, వెరీ గుడ్ లిరిసిస్ట్స్ వీ హ్యావ్ గాట్. సో అందరూ కూడా ఒక టీం అనేది మంచి టీం సెట్ అయితే ఇలాంటి చిన్న మూవీస్ ఎప్పుడు కూడా వైడర్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్, స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అది మాకు హ్యాపీగా మేము ఫీల్ అయ్యాం.
సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎక్కడి మేము ఎండ్ అంటే మేము ఇనీషియల్గా అనుకున్నది వి వాంటెడ్ టు డూ ఇన్ అ వెరీ స్మాల్ సెటప్. నేను అన్నాను సార్ ఇది కాదు సార్, ఇది ఇట్స్ అ వెరీ హ్యూజ్ స్పాన్ ఆఫ్ అ ఫిల్మ్ దట్ యు హ్యావ్. మీరు అనుకుంటున్నారు ఇది చిన్నగా అయిపోతుంది మనకి అని, బట్ కాదు సార్. ఇన్ ఆర్డర్ టు గెయిన్ దట్ మ్యాగ్నిట్యూడ్ వీ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ అని చెప్పి. బట్ అందరం చాలా కష్టపడ్డామండి. ఆ కష్టం ఇష్టం మీకు స్క్రీన్ మీద తెలుస్తుంది. ఓకే అక్షత, సో సార్ మీకు నరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? So initially when sir narrated me the whole story, the proper మొత్తం narration చేశారు. మొత్తం narration almost 1 hour లో ఉంది. అండ్ నా క్యారెక్టర్, ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు ఇషిత. సో నేను ఇన్స్టెంట్గా కనెక్షన్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ చాలా చాలా బాగుంది the whole full story. And the most important part was it's not a regular cliche love story. It was, the story had weight, like it had weight and it was different and it was unique and it was something I was eager to know, like okay what happens next, like he said. So I was like yes, this I'm very much in. Yeah, thank you. సో సార్, క్షీరసాగర మదనం అనేది ఒక భారీ టైటిల్. దాన్ని మీరు ఈ మూవీకి ఎలా చూస్ చేశారు, ఎందుకు చూస్ చేశారు? అంటే అది పర్ఫెక్ట్ సింక్ అండి నా స్టోరీకి. ఏంటంటే క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు వాళ్ళిద్దరూ యాక్చువల్గా డిఫరెంట్ శత్రువులు, కానీ వాళ్ళిద్దరు కలిసి టీం వర్క్ చేస్తారు. సో వాళ్ళిద్దరు టీం వర్క్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సాగరాన్ని చిలకటానికి వాళ్ళకి చాలా వస్తువులు వస్తాయి బయటికి, కామధేనువు, కల్పవృక్షం ఇలాంటివన్నీ వస్తాయి పాజిటివ్ థింగ్స్. కానీ వాళ్ళు అక్కడతోటి ఆగలేరు. సో బట్ ఇంకా దే వర్క్డ్ ఫర్దర్ అనమాట. సో ఇంకా ఏమొస్తుంది, సో అలా ప్రోగ్రెస్ అయ్యేది వాళ్ళకి హాలాహలం వచ్చింది. సో హాలాహలం వచ్చింది, విషయం వచ్చింది, అక్కడ ఆగలేదు. సో ఫైనల్గా వాళ్ళ ఎఫర్ట్ అలా పెట్టి చివరికి అమృతం వచ్చింది. సో మన స్టోరీలో ఉండే ఈ 5 క్యారెక్టర్స్ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జర్నీ ఉంటుంది అనమాట. సో నాకు చాలా సిమిలారిటీస్ నా స్టోరీకి క్షీరసాగర మదనానికి వచ్చాయి. సో అక్కడేమో సముద్రాన్ని మదిస్తారు, ఇక్కడేమో మనసును మదిస్తారు. సో మన మనసులోనే చాలా గుడ్ ఉంటుంది, చాలా బ్యాడ్ ఉంటుంది. సో దానిలోంచి వాళ్ళు ఓవర్కమ్ అయ్యి, సో ద క్యారెక్టర్ ఆర్క్ అనమాట. సో హౌ దే ట్రాన్స్ఫార్మ్ అనేది ఇట్స్ ఏ పర్ఫెక్ట్ టైటిల్. క్షీరసాగర బంధనంలో ఏదైతే జరుగుతుందో అదే ప్యాటర్న్లో నా స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. ఒక 5 స్టోరీస్ ఉన్నాయని చెప్పారు కదా. జనరలీ ఒక స్టోరీ అంటే జనాలకి చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ 5 అనేసరికి క్లమ్జీ లాగా ఏం అనిపించదా? లేదండి, ఎందుకంటే మనం తీసిన స్క్రీన్ ప్లే పట్టుకుంటుంది, యువర్ కరెక్ట్. బట్ ఏంటంటే ఒక వేదం, ఒక హ్యాపీ డేస్, వీటన్నిటికీ ఏంటంటే వాటిలో కూడా ప్యారల్గా స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. సో సిమిలర్ టు దట్ క్షీరసాగర మదనంలో కూడా స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. సో వాళ్ళందరికీ ఒక స్టోరీ అండర్ సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఆల్ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. సో కాబట్టి ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి ఆ ట్రాన్సిషన్లో వెళ్ళినప్పుడు అది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకోటి దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ 5 స్టోరీస్ చెప్తున్నా మనకి ఎక్కడ ల్యాగ్ ఉండదు అనమాట. సో చాలా ఫాస్ట్గా రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే. సో మెయిన్ ఎసెన్స్ ఆ స్టోరీ ఏం చెప్తుంది, ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది, దాని మీదే మనం ఫోకస్ చేస్తాం. సో కాబట్టి స్క్రీన్ ప్లే చాలా వండర్ఫుల్గా వచ్చిందండి. సో ఎక్కడ తడబాటు కానీ ఎక్కడ డీవియేషన్ ఏం లేదు. ఓకే, మానస్ గారు మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ రోల్ నేమ్ ఏంటి, అసలు వాట్ ఆర్ యూ ప్లేయింగ్? నా క్యారెక్టర్ నేమ్ ఈ మూవీలో రిషి అండి. సో మనోడికి సొసైటీ మీద చాలా ఎవర్షన్గా ఉంటాడు. వీడు అసలు పట్టించుకోడు, జనాల్ని పట్టించుకోడు, మనీ మైండెడ్ ఉంటాడు, వర్క్ చేసుకుంటాడు. అండ్ ఇలాంటి పీపుల్ మనం చాలామందిని సొసైటీలో చూస్తూ ఉంటాం. అంటే అసలు ఎవరిని పట్టించుకోకుండా, సొసైటీ మీద అసలు గౌరవం లేకుండా, తన గురించి తనే ఆలోచించుకుంటూ, మేబీ బికాస్ ఆఫ్ అనుకున్న పొజిషన్ని అచీవ్ చేయలేకపోయాడు అని ఒక చాలామందికి ఉంటుంది. మనం బాగా చదివాం, లేకపోతే మనకు బాగా తెలుసు, అన్నీ తెలుసు, బట్ వీ హ్యావ్ స్టేడ్ ఇన్ స్మాలర్ లెవెల్ పొజిషన్ బికాస్ ఆఫ్ మెనీ సర్కమ్స్టాన్సెస్. ఫ్యామిలీ గురించి అయినా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అవ్వచ్చు. చాలామందికి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ రిషిలో అది వాళ్ళని చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఎందుకు ఏంటి అన్నది రీజన్ మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ దిస్ గై ఈజ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ బిల్టప్ యాంగర్ ఇన్ హిమ్. అది ఎందుకు ఏంటి అన్నది ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ అండ్ రీజనింగ్ ఉంది.
సో అది మీరు సో డెఫినెట్గా మీ తెర మీద చూడాలి. క్యారెక్టర్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా కోపం ఫేస్లో ఉంటుంది. యూ కెన్ జస్ట్ సీ దట్ ఫ్రస్ట్రేషన్, దట్ సాడ్నెస్, దట్ యాంగర్ ఇన్ హిమ్. అండ్ అంతగా ఎక్కువగా జెల్ అవ్వడు ఎవరితోని. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఒక క్యారెక్టరైజేషన్ రిషిది. ఓకే రైట్. అక్షత, మీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఆర్ యూ ప్లేయింగ్? క్వైట్ ఆపోజిట్. Yes, I'm quite opposite. Na character Peru Ishita. So Hyderabad. So actually I've come from US to Hyderabad. US nunchi Hyderabad lo vachesanu to chase my first love. My childhood, my chinnappudu oka love story undi, and I am here to chase my first love. After that, I mean, so that's my pure love, and for that love I've come to Hyderabad. ఓకే. సో సార్, ఈ 5 స్టోరీస్ని మీరు ఎలా డిజైన్ చేశారు ఒక్కొక్కరిని? ఇది ఎలాంటిదంటే విబ్జిఆర్ విన్నారు మీరు, VIBGYOR, సో వైలెట్ ఇండిగో. సో నా కథలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుందండి. సో మొత్తం 7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 7 క్యారెక్టర్స్కి ఒక ఎమోషన్ ఉంటుంది. సో రెడ్ అంటే యాంగ్రీ, సో ఇలా అనమాట. సో ఇండిగో, సో షీఈ్ వెరీ లవబుల్, సో మీటీ క్యారెక్టర్. సో ప్రతి కలర్కి ఒక ఎమోషన్ ఉంది. నాకు 7 క్యారెక్టర్స్, 7 కలర్స్. సో VIB వాళ్ళ నేమ్స్ కూడా అలానే ఉంటాయి. వి అంటే విరిత, ఐ అంటే ఇషిత, బి అంటే భరత్, జి గోవింద్, యోగేష్, ఓంకార్, రిషి. సో అలాగా. సో అలా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నానండి. సో నేను వాళ్ళ కథలో నుంచి ఒక ఎమోషన్ హైలైట్ చేద్దాం అనుకున్నాను. సో ఆ ఎమోషన్కి తగ్గట్టు షేడ్ తీసుకొని ఆ తగ్గట్టు వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని, సో ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అనమాట క్యారెక్టర్ స్టడీలో మాత్రం. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ప్రాపర్గా క్యారెక్టర్ స్టడీ జరిగిన తర్వాతే ఆ స్టోరీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే అవన్నీ టైట్గా ఫిక్స్ అయ్యింది. ఓకే, మానస్ గారు, మీకు మోస్ట్ ఎగ్జైటింగ్ సీన్ ఏంటి మూవీలో? నాకు చాలా అంటే లైక్ మెనీ సీన్స్ ఆర్ ఎగ్జైటింగ్ ఇన్ దిస్, ఎస్పెషలీ ద క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ సీన్లోని కంపల్సరీ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ వెల్, బికాజ్ ఒక పక్క ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అండ్ అట్ ద అదర్ టైమ్ దేర్ ఇస్ అన్ ఎమోషనల్ కాన్ఫ్రంటేషన్. హీరోయిన్తో ఒక వెరీ అవుట్బర్స్ట్ సీన్. అంటే అప్పటి వరకు మీరు రిషిని ఒక యాంగ్రీ, సెక్లూడెడ్ అండ్ ఒక అసలు ఎక్కువ ఎమోట్ చేయని క్యారెక్టర్గా మీరు చూస్తుంటారు. సెకండ్ హాఫ్ జస్ట్ ఒక సీన్ దగ్గర నుంచి అవుట్బర్స్ట్ అనేది ఫస్ట్ టైం మీరు చూస్తారు రిషిలో. సో అలాంటిది ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ మనం క్లైమాక్స్లో చేయడం అనేది, అండ్ బ్యాలెన్సింగ్ దట్ దేర్ ఇస్ అ ఫైట్ సీక్వెన్స్, దేర్ ఇస్ అ ఎమోషనల్ అవుట్బర్స్ట్ అండ్ దేర్ ఇస్ అందరూ ప్యారల్గా స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ఇట్స్ ఆంథాలజీ కాబట్టి ప్యారల్గా స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. బట్ యూ విల్ బీ లైక్ వావ్, దిస్ రియలీ ఎమోషనల్ క్లైమాక్స్ అని మనం కట్టిపడేసేలాగా ఉంటుంది ఆ క్లైమాక్స్. సో దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ మీ. వాట్ అబౌట్ యూ, అక్షత? Exciting scenes, there are many. While shooting, there is one scene where there are 4-5 rowdies, okay, and I go and I ask them something, and they are they start like harassing me, chedkhani types, and I was just given a brief ki aisa karna, you just have to like fight. But it was so exciting because I don't know if they are good actors, but they actually seem like those boys जो actually छेड़ते हैं लड़कियों को. So मैंने अपना पूरा frustration from whatever years I had frustrations who actually जो छेड़खानी करते हैं, मैंने पूरा frustration उन पे निकाला. I'm like, so that was very exciting for me. ఓకే సార్, యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళు దీనికి ఎలా పనిచేయగలిగారు? అంటే మా దానిలో మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అండి. సో ప్రొడ్యూసర్ అంతా సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్. సో ఏంటంటే మెనీ పీపుల్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ దే వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం అనమాట. అయితే ఏంటి అంటే సాఫ్ట్వేర్లో యాక్చువల్గా వీ రన్ ప్రాజెక్ట్స్. సో సిమిలర్ టు దట్ ఇప్పుడు శేఖర్ కమ్ముల కానీ క్రిష్ గారు కానీ ఎవరైనా సరే వచ్చారు అంటే మాకు ఎగ్జాక్ట్గా అదే కాదు కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ సాఫ్ట్వేర్లో జరుగుతుంది. డెడ్ లైన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్ మీట్ చేయాలి. సో వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్స్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇక్కడ కూడా ఉంటుందంటే. సో మనం ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత దాన్ని మనం బ్లూ ప్రింట్ అంటాం, ఇక్కడ స్క్రిప్ట్ అంటాం. సో బట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. సో ఆ కైండ్ ఆఫ్ ప్లానింగ్ నాకు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా హెల్ప్ అయింది. సో ఆ తర్వాత యాక్చువల్లీ మా బామ్మ ఎద్దనపూడి సులోచన రాణి, సో షీ వాజ్ ఫేమస్ రైటర్ అనమాట. సో అక్కడి నుంచి ఆ స్టోరీ రైటింగ్ స్కిల్స్ అన్ని మేబీ అక్కడి నుంచి వచ్చినట్టున్నాయి.
సో అది అక్కడి నుంచి అది కంటిన్యూ అయిందండి అది. సో ఇదం జగత్కి నేను స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా ప్రిపేర్ అంటే అల్లది సడన్గా నేనేం జంప్ అవ్వలేదు. సో 2-3 ఫిలిమ్స్కి అబ్జర్వర్గా చేసి మొత్తం ఇన్ అండ్ అవుట్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకొని లాట్ ఆఫ్ బుక్స్ చదివి సో కాన్ఫిడెంట్ ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ తీసి అప్పుడు నేను విత్ ప్రాపర్ ప్రిపరేషన్ ఓన్లీ ఐ టుక్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే మానస్ గారు, సో ఈ మూవీ అనేది క్షీరసాగర మదనం వాట్ ఈజ్ ఇట్ టు యూ? ఇది మీ కెరియర్లో ఎలాంటి మూవీ అవుతుంది? కెరియర్లో మైల్ రాయి అన్నది మనం డిసైడ్ చేయలేమండి, బట్ డెఫినెట్లీ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ఇది నా ఫిల్మ్ అనే నేను వర్క్ చేశానండి. అండ్ ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. అండ్ ఆడియన్స్ తప్పకుండా ఈ ఫిల్మ్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అనిల్ గారు, ఈ సంజయ్ కుమార్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన అని గురించి చెప్పండి. సో రిషి క్యారెక్టర్ తర్వాత నాకు బాగా టచ్ అయింది అది. ఎందుకంటే నేను ఎప్పుడు నేరేషన్ ఇచ్చినా సరే రిషి క్యారెక్టర్ దగ్గర సంజయ్ క్యారెక్టర్ దగ్గర నాకే ఫస్ట్ ఒకసారి చిన్న ఏడుపు లాంటి అనమాట. సో ఎప్పుడు ఒక 100 నేరేషన్ ఇచ్చి ఉంటాను, ప్రతిసారి నేను చాలా ఫీల్ అవుతాను అనమాట. సో అలానే ఆయన దగ్గర చాలా బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. సో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో ఆయన ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారు అనేది అది అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఒక పల్లెటూరులో నుంచి వచ్చిన సిటీ అట్మాస్ఫియర్ అలవాటు పడి సో కల్ప్రిట్ అయిన ఒక పర్సన్, సో హౌ హీ ట్రాన్స్ఫార్మ్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అనమాట. సో మానస్ గారు, వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఇట్ ఇస్? అంటే దేని కిందికి వస్తుంది ఈ మూవీ? ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చా ఏంటి? బేసికలీ ఇట్స్ అన్ ఆంథాలజీ అండి, బట్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు మీకు. సో దీంట్లో ఏంటి అంటే మీకు ఆల్ సార్ట్ ఆఫ్ ఆడియన్సెస్ క్యాన్ వాచ్ దిస్ ఫిల్మ్ అండి. వై? బికాజ్ అంటే ఇప్పుడు మేము 7 క్యారెక్టర్స్ చెప్తున్నాం. ఈ 7 క్యారెక్టర్స్లో యూ హ్యావ్ అ ఫ్యామిలీ మ్యాన్. వాళ్ళ కొడుకుతో టైం ఎలా స్పెండ్ చేస్తాడు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, ఫ్యామిలీ ఆడియన్సెస్ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ యూ హ్యావ్ 2 లవ్ స్టోరీస్, ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది మీకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అ లస్టీ టైప్ ఆఫ్ ఒక నెగటివ్గా అనుకునే ఇంకొక లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీస్ క్యాన్ బి ఆఫ్ 2 టైప్స్, రైట్? మీరు చూస్తే ఆర్య లాంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడొచ్చు, కుమారి 21F లాగా కూడా ఒక లవ్ స్టోరీ చూడొచ్చు. బట్ ద పర్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇస్ సో యూనిక్ దాట్ యూ కెన్ టేక్ లవ్ స్టోరీ ఇన్ ఎనీ వే యూ వాంట్. సో అలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ఓంకార్ క్యారెక్టర్లో. సో విలేజ్ లైఫ్ నుంచి సిటీ లైఫ్కి అలవాటు పడ్డ ఒక చేంజ్ అయిన వ్యసనాలకి బానిసైన ఒక కొడుకు వాళ్ళ ఫాదర్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తాడు, తర్వాత వాళ్ళ ఫాదర్ని వాడు చూసుకుంటాడా లేదా, బాగా చూసుకుంటాడా లేదా, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా లేదా, వ్యసనాలకే లొంగిపోయాడా. సో ఇలాగ మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్లోని ప్రతి ఒక్క ఎమోషన్ మీకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు భరత్ అనే క్యారెక్టర్లో ఒక ఫన్నీ క్యారెక్టర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క టాలెంటెడ్ పర్సన్ ఒకానొక టైంలో భయస్తుడు ఉంటాడండి. ఆ భయాన్ని ఎప్పుడైతే మొత్తం డిస్ట్రాయ్ చేసేసి వాడు ఎప్పుడైతే ధైర్యంగా అతని టాలెంట్ని నమ్ముకొని ముందుకెళ్తే వాడు సక్సెస్ సాధిస్తాడు అనే ఒక క్యారెక్టరైజేషన్లో భరత్. సో మీకు ఎలాంటి ఎమోషన్ కావాలన్నా సరే యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ అవర్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్. సో మనస్ గారు, మ్యూజిక్ గురించి చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అలాగే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దాంట్లో? అంటే ఇక్కడ యాక్చువల్లీ మా వీడియో సాంగ్ నీ పేరు పలకడం అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందండి. అండ్ చాలామంది కాలర్ ట్యూన్స్ కూడా దాన్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ అనురాగ్ కుల్కర్ణి గారు ఆ సాంగ్ని పాడారు. సో ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ హిట్ అండి. వెన్ వీ హర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ సెడ్ అనిల్ గారు ఈ సాంగ్ చాలా బాగుందండి, వీ హ్యావ్ టు డెఫినెట్లీ ప్రమోట్ ఇట్ వెల్ అని కూడా నేను అప్పుడు చెప్పడం జరిగింది. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ మళ్ళీ మళ్ళీ ఆలోచించని అనేసి సంగ్ బై కాలభైరవ గారు. అండ్ that is my personal favorite and every time I hear that song it gives me goosebumps. Okay. So oka manchi meaning, oka manchi emotion and at the same time soulful music. Ajay Arsada garu has done a brilliant job for this film and definitely he'll be one of the young music directors to watch for in the future. Sir, ee movie youth ki ela connect avutundantaru? యూత్ కాదండి, ఫ్రమ్ 6 years to 60 years అందరు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇవి
వాళ్ళ లైఫ్లో ఎక్కడొకటి చూసే ఉంటారు. ప్రతి సీను, ప్రతి సంఘటన, ప్రతి ఎమోషన్ వాళ్ళు ఎక్కడొకటి ఫీల్ అయ్యి ఉంటారు. ఒక 60 years ఓల్డ్ అతను తీసుకుంటే దీనిలో కథల్లో ఉన్న ప్రతి ఎమోషన్ అతను ఎక్కడొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కిడ్తో కావచ్చు, వాళ్ళ ఫాదర్తో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, అతని కెరియర్లో కావచ్చు, ఎక్కడైనా కనెక్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ని చెప్తున్నా అంటే ఇదేదో పెద్ద ప్రీచింగ్ చేసే సినిమా అయితే కాదు. మనం ఇక్కడ ఏమీ క్లాసులు పేకట్లేదు ఎవరికి. ఏంటి అంటే ఆ ఫైనల్గా వాళ్ళు క్యారీ చేసి అలా ఉంటుంది. బట్ ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీ అండి. మీకు ప్రతి సీన్లో మీరు ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్గా వాళ్ళకి ఇదంతా చూసిన తర్వాత మనం ఏం చూసాం ఇప్పటిదాకా అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దట్ క్యారెక్టర్. సో అది వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ ఎంటర్టైనర్. ఒక ఎంటర్టైనర్కి ఉండాల్సిన మంచి సాంగ్స్, కమర్షియల్ ఫైట్స్, సో ఆ ఎమోషనల్ డైలాగ్స్ మొత్తం ఉంటాయండి. ఇట్స్ ఏ ప్యాకేజ్. మన తెలుగులో భోజనం, విందు భోజనం లాంటిది. సో అలాంటి థియేట్రికల్ ట్రైలర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో మీరు లాంచ్ చేశారు. సో ఎలా అనిపించింది? ఆయన నుంచి ఏదైనా సజెషన్స్ వచ్చాయా మీకు? అది హరిశంకర్ గారు సాంగ్ లాంచ్ చేశారు, శరద్ మరా గారు థియేట్రికల్ ట్రైలర్, క్రిష్ గారు ఏమో టీజరు. సో అంతా ఎమినెంట్ పర్సన్స్ అండి. వాళ్ళకి నేను ఆ చూపించిన తర్వాత వాళ్ళ కంటెంట్ నచ్చి వాళ్ళు చేసింది అనమాట. సో క్రిష్ గారికి కంటెంట్ చూపించిన టీజర్ స్పెల్ బౌండ్ అయ్యారు. అంటే దానిలో వచ్చే వెనకాల లిప్సిక వాయిస్ కానీ దానిలో నేను మ్యాక్సిమం ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేశాను. ఏదర్ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ నా మూవీలో ఏ సీన్లో కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ అనమాట. సో అది ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేశాను. సో ఆ టీజర్లో కూడా ఉన్న ఒక 1 minute సో వీ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. సో ఆ సినిమా ఎసెన్స్ అనేది ఆ ఒక్క దానిలో చెప్పేసాం. అది క్రిష్ గారికి చాలా బాగా నచ్చింది. సో ఆయనే సజెస్ట్ చేసి ఆయనే ఒక పంచ్ లైన్, ట్యాగ్ లైన్ పెట్టి, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డై ఇన్ 1 hour, సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, బట్ వై యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో అది ఆయన సజెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఒక మళ్ళీ ఆలోచించిన సాంగ్ కృషి గారికి పంపిస్తే ఆయన సినిమాలో మళ్ళీ పుట్టనైన సాంగ్ ఉందన్నమాట. సో అది గుర్తుకొచ్చిందని కూడా చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సెలబ్రిటీస్ దగ్గర నుంచి చాలా బాగా సహాయం దొరుకుతుంది. శరత్ మరా గారు కూడా చాలా హెల్ప్ డే లాట్ అనమాట. మనస్ గారు, ఫైనల్గా ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఈ మూవీ ద్వారా వాళ్ళకి ఏం రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? August 6th క్షీరసాగర మదనం మీ ముందుకి థియేటర్స్లో రాబోతుంది. ఒక మంచి మా డైరెక్టర్ చెప్పినట్టుగా విందు భోజనం లాంటి సినిమా ఇది. సో బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ ఎమోషన్స్, మంచి ఫైట్ సీక్వెన్సెస్. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో మీరు ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేసి మీరు ఫీల్ అయ్యి డెఫినెట్గా ఒక మంచి సినిమాని థియేటర్స్లో చూసాము. ఇప్పుడున్న కాలంలోని మీకు ఒక మంచి సినిమా దొరకడం అన్నది చాలా అరుదైన అవకాశం. సో దీన్ని మీరు ఉపయోగించుకుంటారని, తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేసి మా మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అక్షిత, వాట్ యు వాంట్ టు సే అబౌట్ ద మూవీ? సో మన మూవీ క్షీరసాగర్ మదనం August 6th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఐ థింక్ ఎవ్రీబడి విల్ లాఫ్ or cry or think. It will make you think. So please relax your minds, go to the theaters with all safety precautions, wear your masks and watch the movie, and I'm sure you will enjoy your time, every minute of it. అనిల్ గారు, ఫైనల్గా ఆడియన్స్కి? సో ఫైనల్గా ఆడియన్స్కి నా రిక్వెస్ట్ అండి, ఇది మీరు మూవీకి వచ్చి చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మీకు నచ్చితే సో యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్ అండ్ సపోర్ట్ చేయండి. ఒక 100 మందికి చెప్పండి ఆ సినిమా వాళ్ళని చూడమని చెప్పండి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఛానల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ప్లీజ్ వాచ్ అవర్ మూవీ, ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. దిస్ వాట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ మూవీ. సో డిఫరెంట్ ఎమోషన్స్తో క్షీరసాగర మదనం మూవీ August 6th రిలీజ్ అవుతుంది. అందరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో స్టే ట్యూన్డ్.